ఫ్రెండ్స్, రీసెంట్గా ఏపీ హైకోర్టు నోటిఫికేషన్ తీసాడు కదా 1621 పోస్టులతోనే. అయితే ఈ 1621 పోస్టులు చూడడానికి పెద్దగా కనిపిస్తుంది, కానీ ఇందులోనే స్పెషలైజేషన్ కొన్ని పోస్టులు ఉన్నాయి, అలాగే లో క్వాలిఫికేషన్కి అనమాట కొన్ని పోస్టులు ఉన్నాయి. అలాగే రెగ్యులర్గా గ్రూప్స్ కానీ లేదా డిఎస్సి కానీ పోలీసు నోటిఫికేషన్ కానీ ఇటువంటి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో అటువంటి వారి కోసం చూసుకుంటే జూనియర్ అసిస్టెంట్ అండ్ ఫీల్డ్ అసిస్టెంట్ ఈ 2 పోస్టులు ఉన్నాయన్నమాట, డిగ్రీ బేస్ చేసుకుని. ఈ 2 పోస్టుల్లోనే జూనియర్ అసిస్టెంట్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. అది ఏ డిపార్ట్మెంట్ అవనాయండి, దాని తర్వాత సీనియర్ అసిస్టెంట్ అవుతాడు, ఆ తర్వాత ఏవో అవుతారు అనమాట. అంటే ఏవో అయ్యారంటే ఆల్మోస్ట్ గెజిటెడ్ క్యాడర్ అనమాట. ఈ నోటిఫికేషన్ పరంగా చూసుకునేటప్పటికి మనం హైకోర్టు నోటిఫికేషన్ క్లియర్గా అబ్జర్వ్ చేస్తే సిలబస్ పరంగా చూసినప్పుడు చాలా ఈజీగా ఉందన్నమాట. అంటే జస్ట్ దీనికి ప్రిలిమ్స్ అనే ఎగ్జామ్ లేదు, ఓన్లీ ఒకే ఒక ఎగ్జామ్ కండక్ట్ చేస్తాడు. అది మెయిన్ మెరిట్ బేస్ మీద తీస్తున్నాడు అనమాట. మెరిట్ బేస్ మీద తీస్తున్నప్పుడు ఈ పేపర్ చూస్తే మనకి డిగ్రీని బేస్ చేసుకొని చూసేటప్పుడు జూనియర్ అసిస్టెంట్ అండ్ ఫీల్డ్ అసిస్టెంట్ పోస్ట్కి చూసినప్పుడు 80 మార్క్స్ మాత్రమే ఉన్నదనమాట. ఆ 80 మార్క్స్ జనరల్ నాలెడ్జ్ ఒక 40 మార్క్స్ ఉంది, జనరల్ ఇంగ్లీష్ ఒక 40 మార్క్స్ ఉందన్నమాట. అయితే జనరల్ నాలెడ్జ్లో చూసుకునేటప్పుడు మనం సహజంగానే గ్రూప్స్ వంటి వాటికి ప్రిపేర్ అయినప్పుడు మనం చదివేసినాయి అనమాట. అంటే ఇండియన్ హిస్టరీ కానివ్వండి, పాలిటీ కానివ్వండి, జాగ్రఫీ, ఎకానమీ, కల్చర్, సైన్స్, కరెంట్ అఫైర్స్, అలాగే కరెంట్ అఫైర్స్ ఇండియన్ అండ్ ఆంధ్రప్రదేశ్. అండ్ స్కీమ్ ఆఫ్ సిలబస్ చూసినప్పుడు ఇవే మెన్షన్ చేశాడు అనమాట. అంటే సిలబస్ ఫస్ట్ ఫోకస్ చేయండి, సిలబస్లో ఏం మెన్షన్ చేస్తాడో ఏటి ఇస్తున్నాడు అని. అవి చూసుకునేటప్పుడు చాలా ఈజీగా ఉంది. అంటే 40 మార్క్స్ చూసుకుంటే మీరు ఏవైతే గ్రూప్స్ ప్రిపేర్ అవుతున్నారో అది ఇందులో కవర్ అయిపోతుంది అనమాట. అది గ్రూప్స్ అవనివ్వండి, పోలీస్ కానిస్టేబుల్ అవనివ్వండి, లేదా డిఎస్సి అవనివ్వండి, ఆల్మోస్ట్ ఇతర కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఏదైనా సరే ఆ 40 మార్క్స్ అనేది ఈజీగా కవర్ అవుతున్నాయి. ఇదే పోలీస్ నోటిఫికేషన్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళకైతే ఇంకో అడ్వాంటేజ్, అందులో ఇంగ్లీష్ ఉంటుంది, ఇక్కడ కూడా ఇంగ్లీష్ ఉందన్నమాట. ఇది మీకు చాలా యూజ్ అవుతుంది అనమాట. అంటే ఆ నోటిఫికేషన్ మీద ఎవరైతే ఫోకస్ చేస్తున్నారో దీని మీద కూడా ఫోకస్ చేసి కేవలం 80 మార్క్స్కి ఎగ్జామ్ కాబట్టి దీని మీద కంప్లీట్ ఫోకస్ కానీ పెడితే ఇటు 40 మొత్తం మీద దగ్గర దగ్గర ఈ రెండింటిలో కలిపి దగ్గర 280 పోస్టులు ఉన్నాయన్నమాట. అంటే ఇవి డిస్ట్రిక్ట్ వైజ్ అనమాట, ఒక్కొక్క డిస్ట్రిక్ట్లో ఒక్కొక్కలాగా ఉంటాయి అనమాట. ఇవి కానీ వీటి మీద కానీ ఫోకస్ పెడితే గట్టిగా నాకు తెలిసి బాగా, అంటే ఈ కాంపిటేటివ్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళు, రెగ్యులర్గా ప్రిపేర్ అవుతున్న వాళ్ళు, సబ్జెక్ట్ మీద గ్రిప్ ఉన్న వాళ్ళు అయితే ఖచ్చితంగా ఒక 3 months హైలీ ఫోకస్ చేస్తే మాత్రం ఖచ్చితంగా ఇందులోనే పోస్ట్ కొట్టవచ్చు ఫ్రెండ్స్. చాలా ఈజీ నన్ను అడిగితే. జూనియర్ అసిస్టెంట్ అనేది, నెక్స్ట్ ఫీల్డ్ అసిస్టెంట్ అనేది ఒకసారి ట్రై చేయండి. ఈ సిలబస్ కూడా చాలా సింపుల్గానే ఉంది, కొద్దిగా హార్డ్ వర్క్ చేస్తే దీంట్లో మాత్రం ఖచ్చితంగా పోస్ట్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది అనమాట. అలానే రిమైనింగ్ వాళ్ళు ఉన్నారు కదా, రిమైనింగ్ వాళ్ళకి కూడా పర్వాలేదు. అంటే ఏది 7th బేస్ చేసుకునే అది హయ్యర్ ఎడ్యుకేషన్ ఉన్న వాళ్ళకి క్వాలిఫై కాదనమాట. అలాగే ఇందులో ఇంకో పోస్టులు చూసుకుంటే చూడండి, స్టెనోగ్రాఫరు ఇటువంటివి ఉన్నాయి కదా, అవి స్పెషలైజేషన్ అనమాట. అవి కూడా ఎక్కువ పోస్టులు ఉన్నాయి వాళ్ళకి చూసుకునేటప్పుడు టైపిస్టు, ఇలాంటి స్టెనోగ్రాఫరు, వీళ్ళకైతే మాత్రం చాలా 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 బెస్ట్ అనమాట. అంటే వీళ్ళకి స్పెషలైజేషన్ అందులో ఉన్న వాళ్ళే తక్కువ మంది ఉంటారు అనమాట. ఆ లెక్కను చూసుకునేటప్పుడు నోటిఫికేషన్ కూడా జస్ట్ 80 మార్క్స్ అనమాట. ఇంకా ఒకే ఒక సింగిల్ ఎగ్జామ్. ఈ విధంగా చూసుకునేటప్పుడు ఆ క్వాలిఫికేషన్ ఎవరైతే ఉన్నారో దీని మీద ఫోకస్ చేస్తే 90% జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది అనమాట. మళ్ళీ ఇటువంటి అవకాశం అనేది ఈ మధ్యకాలంలో మళ్ళీ రాకపోవచ్చు. సాధ్యమైనంత వరకు ఈ కాంపిటేటివ్ ఫీల్డ్లో ఎవరైతే ఉన్నారో, ఈ రీసెంట్గా ఎగ్జామ్స్ అయితే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు మాత్రం ఖచ్చితంగా దీని మీద ఫోకస్ చేయండి. ఇది చాలా యూస్ఫుల్గా ఉంటుంది అనమాట. కోర్టు నోటిఫికేషన్ అనేది మంచి నోటిఫికేషన్ పరంగా చూసేటప్పుడు అనమాట. అంటే డిస్ట్రిక్ట్ వైజ్గా చూసినప్పుడు కొన్ని పోస్టులు తక్కువగానే కనబడుతున్నాయి, కానీ ఓవరాల్గా చూసుకోండి తక్కువ ఉన్నా సరే కాంపిటేటివ్లో రెగ్యులర్గా ఉన్నోడికి ఈజీగా ఉంటుంది, ఏదో ఒక పోస్ట్ వస్తుంది అనమాట. ఖచ్చితంగా 2 పోస్టులు అయితే డిగ్రీ బేస్ చేసుకొని చూసుకుంటే ఇది ఒకసారి కంప్లీట్ నోటిఫికేషన్ చూసుకోండి ఫ్రెండ్స్. అది ఒకసారి అనాలిసిస్ చేసుకొని మీ సిలబస్ అవి చూసుకొని దాన్ని బట్టి ప్రిపేర్ అవ్వండి ఫ్రెండ్స్.